చరిత్ర వక్రీకరణే కాదు, పౌరాణిక వక్రీకరణ కూడా గతంలోనే ప్రయత్నాలు జరిగినాయి. మెల్ల రామాయణాన్ని కాదని చెప్పి రామాయణ విషవృక్షం అని రాసినటువంటి వాళ్ళు ఎవరు? రామాయణ విషవృక్షం అని రాసి రామాయణాన్ని నెగిటివ్ కోణంలో చూపించిన వాళ్ళు ఎవరు? ఈవెన్ దాన్ని బేస్ చేసుకుని సినిమాలు తీసిన వాళ్ళు ఎవరు? అంటే మన సమాజంలోనే వామపక్ష భావజాలికులు తమకి నచ్చనటువంటి వ్యవస్థ మీద బురద చల్లేందుకు కథలుగా అల్లుతారు. అట్లాంటిదే ఇప్పుడు తాజాగా మరొకటి రంగం సిద్ధమవుతోంది. గతంలో హిందువులు వాళ్ళ కాబోయేటటువంటి అత్తతో కాపురం చేసేవాళ్ళు తన దగ్గర నుంచి, అది దేవతల దగ్గర నుంచి కూడా ఇట్లాంటిది జరిగింది అన్నటువంటి కోణంలో ఇప్పుడు ఏక్తా కపూర్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయం మీద పెద్ద చర్చ ప్రారంభమైంది. అంటే పౌరాణికాల్ని భ్రష్టు పట్టిస్తూ దేవీ దేవతల యొక్క పూజా విధానాన్ని తప్పుపడుతూ దాన్ని దారి మళ్లిస్తూ చేసేటటువంటి వ్యవహారాల మీద నెటిజన్స్ మండిపడుతున్నారు. రాబోయే రోజులు ఏం జరుగుతుందో చూడాలి.